11 సంవత్సరాల ఒక పాలనపై మా ప్రభుత్వం ఏదైతే అందించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం ఒక విజయాలు ప్రపంచ స్థాయిలో మన దేశం గౌరవం ఏ విధంగా పెరిగిందో అవన్నీ కూడా మీడియా మాధ్యమంగా తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందేటటువంటి విధంగా సామాజిక ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏ అయితే మౌలిక సదుపాయాలని కల్పించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారి యొక్క సేవల్ని ప్రధానమంత్రి గారు సేవల్ని ప్రజలకి అందించేటటువంటి పరిస్థితి, అలాగే సకాలంలో వాటిని పూర్తి చేసేటటువంటి విధంగా ప్రణాళికల్ని తయారు చేశారు. దానిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క విశిష్ట నాయకత్వం ఆత్మనిర్భర భారత్ వికసిత భారత్లో మమేకం అయ్యేటటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి, దేశం కూడా పురోగమ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పహల్గామ్లో మత ఆధారితంగా అక్కడ ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి 26 మంది భారతదేశాన్ని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తూనే భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షణని ఏదైతే ఉందో దానికి కంకణబద్ధులై నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని స్పష్టంగా ఎవరైతే ఉగ్రవాదులు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఉన్నటువంటి వారి యొక్క స్థావరాల మీద ఉగ్రవాదు స్థావరాల మీద ఖచ్చితత్వంతో చేసినటువంటి ఏదైతే భారత సైనిక చర్య ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ 11 సంవత్సరాల్లో చాలా కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం, ఈరోజు భారతదేశ మీద దాడికి ఎవరైనా వచ్చినా, ఎవరైనా ఉగ్రవాద దాడులు చేసినా ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపు చేయడం జరిగింది. అలాగే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారాన్ని చేపట్టే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఈరోజు 2025 నాటికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్యనే జపాన్ 5వ స్థానంలోకి నెట్టి 4వ స్థానంలోకి వాళ్ళ భారతదేశం వచ్చింది. 4,20,000 కోట్లు 4.2 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా భారతదేశాన్ని రూపొందించే దానిలో మోడీ గారి యొక్క పాత్ర అనిర్వచనీయం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2047 నాటికి వికసిత భారత్ ఏదైతే సంకల్పంతో పనిచేస్తున్నారో దేశము రాష్ట్రంతో పాటు ఈ జిల్లాని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలి, వికసిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన 11 సంవత్సరాల సుపరిపాలన, వారు పేదలకు అందిస్తున్నటువంటి పథకాలు, అదేవిధంగా అభివృద్ధి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని తీసుకోవడానికి తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాని కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి బేరీ చేసి చూసినట్లయితే ఏ విధంగా అభివృద్ధిలో మమేకమై ముందుకెళ్తున్నాం, ఏ విధంగా సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి వారందరూ కూడా అంత్యోదయ స్ఫూర్తితో అందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి ప్రజలందరికీ ఉందని ఒకసారి ఈ అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత 11 సంవత్సరాల మోడీ గారి యొక్క సుపరిపాలన తర్వాత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం, నాకు అవకాశం పార్టీ కల్పించడం, ఇక్కడికి వచ్చి ప్రజలందరితో కూడా ఇక్కడ మమేకం అయ్యేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులతోటి ముఖ్యంగా టమాటా సమస్యకి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఒకసారి ధర సక్రమంగా వస్తుంది, మరొకసారి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలన్నా కూడా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఈ టమాటాలకు సంబంధించిన ప్రాసెసింగ్ జరగట్లేదు. దీర్ఘకాలికంగా టమాటా డెడికేటెడ్ గా ప్రాసెసింగ్ చేసేటటువంటి ఏ విధంగా ఉండాలనే దానికి కూడా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మోడీ గారి యొక్క